అర్హులైన వారికి అందని ఇందిరమ్మ ఇండ్లు గోప్యంగా పెడుతున్న ఇందిరా మహిళా లిస్టు అధికారులు కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులకు కుమ్మక్కైనట్లు ప్రజల నుండి ఆరోపణలు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో రోజు జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే భూయాని మనోహర్ రెడ్డి చేతుల మీదుగా 4 ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. ఇందులో ఇందిరమ్మ ఇండ్ల జాబితాను మాత్రం ప్రజలకు తెలియకుండా అధికారులు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒత్తిడితో ఎవరికి ప్రదర్శించి చెప్పడం లేదు. అంతేకాకుండా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేయకుండా ఇండ్లు ఉన్న వారికి ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేయించిన ఘనత తిమ్మాయిపల్లి కాంగ్రెస్ నాయకులకు దక్కిందని పలువురు ఆరోపిస్తున్నారు. నిజానికి అర్హులైన వారికి అందకపోవడంతో తమ కష్టాలను చూసి ఇండ్లు మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి వేడుకుంటున్నారు. ప్రభుత్వం రూపాయి ఖర్చు లేకుండా నిరుపేదలకు ఇల్లు కట్టించాలని లక్ష్యంతో ఉన్నప్పటికీ స్థానిక నాయకులు చేతి వాటలకు మొగ్గు చూపుతున్నట్లు, అందుకు అధికారులు కూడా సహకరిస్తున్నట్లు ప్రజల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ ఇది నిజం కాకపోతే తిమ్మాయిపల్లి గ్రామానికి మంజూరైన ఇండ్ల లిస్టును, వారి పేర్లను, అవసరమైతే సర్టిఫికెట్లను పంపిణీ చేయాలని ప్రజల నుండి డిమాండ్లు వెలుగుతున్నాయి. నిన్న ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన దాంట్లో మీకు పేరు రాలేదు సార్. ఏమన్నారు మరి? మీ వస్తాయి అంటాను అన్నారు. ఇక మరి వచ్చేది రాని తెలియదు, వస్తాయి అంటాను అన్నారు. వేరే వాళ్ళకి వచ్చినాయా? వేరే వాళ్ళకు లేని వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళకి వచ్చినాయి. ఇండ్లు ఉన్న వాళ్ళకి వచ్చినాయి. ఎంతమందికి వచ్చినాయి? బాగానే 10-15 మందికి వచ్చినాయి, 5-6 మందికి వచ్చినాయి. ఒక్కళ్ళకి మా దాంట్లో ఒకరికి 2 వచ్చింది, 3 వచ్చినాయి మా దాంట్లో. పంచాయత్ సెక్రటరీ ఏమన్నాడు మరి? అడగలేదు, నేను కలవలేదు ఆయన. కొట్టుకోపోయింది ఎప్పుడు వచ్చిండు మీ ఇంటికి? వచ్చి రాసుకపోయిండ్రు. మన ఇది కూడా వేసిండ్రు, టిక్కర్ వేసిండ్రు. రాసుకపోయిండు సార్, స్కూల్లో చెప్పి సార్ రాసుకపోయిండు. సెక్రటరీ వచ్చి ఫోటో దింపకపోయిండు, రాసుకున్నాడు, చెప్పిండు. వస్తాను కానీ ఫస్ట్ మాదే పెడతామన్నారు. గుడిసే ఉండదు మాది, గాడు ఇంకొకరిది ఉండదు. వాళ్ళ మీ ఇద్దరు ఫస్ట్ వస్తాయన్నారు. సరే సార్ అన్నాం. వాళ్ళకిద్దరికి వచ్చింది, నాకు ఒక్కరికి రాలేదు. ఎవరికి? భీమాపం.